లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనుషుల్లో మానవత్వం కనిపించడం లేదు. పూర్తిగా కఠోరంగా తయారవుతున్నారు. కన్న కొడుకులు పట్టించుకోకపోవడంతో శ్మశానమే ఆ పండుటాకు ఆశ్రయంగా మారింది. తల్లిని ఇంట్లో ఉంచుకోలేని కొడుకే స్వయంగా తల్లిని రెండోసారి శ్మశానంలో వదిలి వెళ్లాడు. కన్న కొడుకుల కర్కశత్వంతో ఆ కన్న తల్లి బతికుండగానే రెండోసారి శ్మశానానికి చేరింది. జగిత్యాలలో జరిగిన ఈ స్టోరీ మీరు చూడండి. జగిత్యాల పట్టణంలోని చిలుకవాడకు చెందిన రాజవ్వ కుమారుడు శ్రీనివాస్ మళ్లీ వస్తానని చెప్పి మోతే శ్మశాన వాటికలోని ఓ రూమ్ లో కన్నతల్లిని వదిలిపెట్టి వెళ్లాడు. చనిపోయిన తమ బంధువుల 3 రోజుల కార్యం కోసం శ్మశానం వాటికకు వెళ్లిన ఓ మహిళకు గదిలో నుండి వృద్ధురాలి మాటలు వినిపించాయి. వెంటనే వెళ్లి చూడగా కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు కనబడింది. ఎందుకు ఇక్కడ ఉన్నావని ఆరా తీగా తన కొడుకు సీను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాడని, తనను ఉంచడానికి ఎక్కడైనా గది చూసి వస్తానని వదిలి వెళ్లినట్లు తెలిపింది. కొంచెం అన్నం పెట్టండి, చీర ఉంటే ఇవ్వండి అంటూ వృద్ధురాలు మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నవారి హృదయాలను కరిగించాయి. తమతో రావాలని, ఆసుపత్రిలో వైద్యం చేయించి మరో చోట ఉంచుతామని మహిళలు అడగగా తన కొడుకు వచ్చి తీసుకువెళ్తాడని వృద్ధురాలు రాజవ్వ అమాయకంగా బదులిచ్చింది. అయితే తనకు రాత్రి నిద్ర పట్టడం లేదని, దయ్యాలు పిలుస్తున్నాయని భయంగా ఉందని రాజవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే 12 రోజుల క్రితమే వృద్ధురాలు రాజవ్వ శ్మశానంలో ఉంటుందన్న విషయం తెలుసుకుని జిల్లా సంక్షేమ అధికారి నరేష్ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం సఖీ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత రాజవ్వ కొడుకులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించగా ఇంటికి తీసుకెళ్లారు. అయితే మళ్లీ వృద్ధురాలిని తిరిగి శ్మశానంలో వదిలిపెట్టడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుంది. రాజవ్వ కొడుకులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మా అన్నయ్య చనిపోయింది అన్నిటికీ వచ్చినాం. ఇక్కడ 3 రోజుల కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే ఇట్లా పొంగ అమ్మ మీరెవరు ఆయన ఉరుతుంది. ఉర్రంగా మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు అంటే నేను డోర్ నొక్కి చూసే వరకు అమ్మ ఉన్నది. ఎవరు అన్న భయపడితే ఎవరు కాదు అమ్మ నేనే, ఏమన్నా నిన్ను అని దగ్గరికి అయినా పోయినాక ఏమైంది, ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని అంటే మా నడుపు కొడుకు ఇక్కడ దించిపోయిండు, మా కొడుకు ఇంటికాడ ఈ రూమ్ చూసి ఉంచుతా అని ఇక్కడ ఉంచేటట. వచ్చి వారం ఆయనట. పిల్లలందాక దయ్యాలు కొడుతుర్రు నన్ను, నాకు భయం అవుతుంది, నేను ఇక్కడ ఎట్లుండాలి, నాకు ఒక సీర ఇయ్యవా, నాకు కొంచెం అన్నం పెట్టవా అని అడిగింది. అడిగితే అమ్మ పెడతాం పోంగా, మరి నువ్వు ఇక్కడ ఉన్నది తెలియదు, బట్టలు తేలేదు, వచ్చి నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపిస్తా, కానీ మరి నేను అంగట్లోకి తీసుకపోతే అత్తవా అని అన్నా. అంగట్ల కన్నా సర్కారు దవాఖాన కన్నా తోలకపోతే ఎద్దు నూకేసిందట అమ్మను, కాళ్ళు నడత్తలేదు అమ్మకు. అయితే మరి సర్కారు దవాఖానలా పట్టి కట్టిస్తా నేను తోలకపోయి, అది అక్కడ అన్నం పెడతారు, వాళ్ళు ఎలగొడితే దిగినా మళ్ళీ నేను అత్త నీ దగ్గరికి వచ్చి అంగట్ల నన్ను ఉంచుతా, ఎక్కడ ఉంచుతా. For more videos like this, subscribe Big TV channel.